జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాస్ ఎంబెరుమాన్ తిరువడుగలే శరణం, ఆచార్య తిరువడుగలే శరణం. మీ అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలమ్మ. మనం అందరం కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి అని అంటే కొన్ని మనం చేసుకుంటాం వల్లే మనం బాగుంటాం. ఇప్పుడు వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగోలేదు అని అంటే వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటూ భగవంతుడిని ఆరాధించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. కొంతమంది మేము ఎప్పుడూ ఇలాగే ఉంటున్నాం, ఎప్పుడూ కష్టాలే పడుతున్నాం అని అంటే మనం అనుకున్న నోటి మాటే అంటే ఎప్పుడు మేము ఇలాగే ఉంటున్నాం అంటే ఓహో ఈడు ఎప్పుడు ఇలాగే ఉంటున్నాను అనేసి నెగిటివ్గా కోరుకుంటున్నాడు కాబట్టి వీడికి ఇలాగే ఉండాలి అనేసి తదాస్తు దేవతలు అంటారంట. అలాగే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సంక్రాంతి, సంక్రమణం మనకి ఇక్కడి నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం మొదలైపోతుంది. ఇక్కడ నుంచి ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా బలము. అంటే దేవతలకు వచ్చేటప్పటికి వాళ్ళు లెగిసి అంటే ఉదయం అయిపోయింది కదా వాళ్ళకి, ఇంకా లెగిసి మనకి కావలసినవన్నీ మనకి సమకూర్చుకుంటూ ఉంటారంట. అంటే రాత్రి పగలు అనేసి దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు అనేసి అంటారు కదా. అలాగే చూడండి, మీరు సూర్యుడిని గనక చూసినట్టయితే ఇన్నాళ్ళు దక్షిణాయనంలో ఉన్న సూర్యనారాయణ మూర్తి అంటే ఉదయించే సూర్యుడు ఉత్తరాయణం వచ్చేటప్పటికి మనకి ఉత్తరం పక్కకి జరిగి మరీ ఉదయించడం అనేది ఉంటుంది. ఇది ఎవ్వరో అంటే ఇది సాక్షాత్తు భగవంతుణ్ణి ఉంచి వచ్చిన శక్తి కాబట్టి ఇది సైన్స్, ఇది నేను నమ్మను, ఇలాగా అలాగా అన్నవాళ్ళు ఇలాంటివి గనక చూసినట్టయితే అర్థమవుతుంది. అలాగే మనకి దేవాలయాలు, ఎన్నో దేవాలయాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటికీ మిస్టరీ వీడనే దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అంటే మన భగవంతుడిది, మన హిందువులు గొప్పతనం ఎంత ఉందో అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు అసలు ఏంటి స్వామి శక్తి ఇంత ఉందా అంత, ఎందుకంటే అక్కడ జపం చేస్తుంటే చాలా చాలా వైబ్రేషన్స్ వస్తుంటాయి. అలాగే కొంతమంది చెప్తుంటారు చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి సంవత్సరానికి 3 సార్లు సూర్యకిరణాలు వస్తాయి, ఈ భగవంతుడిని పాదాలు తాగుతాయని. అసలు ఎంత టెక్నాలజీ ఎంత బాగా ఇచ్చేశారు. అలాగే మనకి ఈ సంవత్సరంలో మన అదృష్టం ఏంటో తెలుసా అండి, 2024లో రామచంద్రమూర్తికి ఒక రకంగా చెప్పాలి అని అంటే చక్కటి నిర్మాణంతో మంచి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఆయన ఊరూరా ఇళ్ళు ఉన్నాయి, కానీ ఆయన పుట్టిన ప్లేస్లో ఆయనకి ఇల్లు లేదు. ఆయనకి ఈ సంవత్సరం మన మోడీ గారి ద్వారా ఆయనకి ఏర్పాటు అంటే మోడీ గారు, యోగి గారు దయ వల్ల, ఆంజనేయ స్వామి దయ వల్ల ఆ రాముల వారికి, సీతమ్మ తల్లికి ఇంటి నిర్మాణం జరిగి ఈ సంవత్సరం అది ఓపెనింగ్ మనకి జనవరి 22వ తారీఖున మనం ఎప్పటి నుంచో కన్నా కళ నిజం కాబోతుంది. మనకి ఇల్లుంటాం గొప్ప కాదండి, మన భగవంతుడికి ఇల్లుంటాం అనేది గొప్ప. చూడండి, ఎన్నో కష్టాలు పడుతున్నాం అనుకోండి, మీరు కూర్చున్నా, నుంచున్నా, తింటున్నా, ఏం చేసినా రామ 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 అంటున్నారు అనుకోండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కానీ రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడండి, ఎన్ని బాధలు పడ్డాడండి. ఆయన ఈ రోజు వరకు కట్టుకున్న ఆయన పుట్టి పెరిగిన ఇన్ని కూడా లేకుండా చేసేసారు. కానీ ఈ రోజున ఆ మహానుభావుల దయ వల్ల ఆయనకి ఇంటి నిర్మాణం కూడా జరిగి చక్కగా మనం వెళ్ళి స్వామిని, అమ్మని సేవించుకునే భాగ్యాన్ని ఈ సంవత్సరం పొందుతున్నాం అంటే నిజంగా నేనైతే చాలా ఆనందంగా ఉన్నానండి. అలాగే మీ అందరికీ చెప్పేది ఏంటంటే అయోధ్యలో రాముల వారి మందిరం కట్టిన తర్వాత కంపల్సరిగా ఒక్కసారైనా సరే వెళ్ళి ఆ సీతారాముల దర్శనం చేసుకుని రండి, చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం. సరే, సంక్రాంతి కదా మనకి. సంక్రాంతి వచ్చేటప్పటికి ఈ సంక్రమణంతో పాటు మనకేంటంటే పెద్దలకు పెట్టే ఆనవాయితీ ఉంటుందండి. చాలామందికి నేను ఎప్పుడూ చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను మొన్న కూడా నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. పెద్దలు భూమి మీద ఉన్నంత వరకే మీకు వాళ్ళతో కోపాలు, తాపాలు, కక్షలు. వాళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో మీరు కోపాలు, తాపాలు పెట్టుకోకండి. ఎందుకనంటే ఈ భూమి ఉన్నంత వరకు వాళ్ళకి మీరు వారసులు అవ్వచ్చు, వాళ్ళకి మీరు పిల్లలు అవ్వచ్చు.
అంతేగాని కింద ఉన్నప్పుడు ఆవిడ అంటే అత్తగారు మామగారు కింద ఉన్నప్పుడు నన్ను ఏడిపించారు, నేను వాళ్ళకి ఏమో కనీసం పండగ రోజు నాడు కూడా ఏమీ పెట్టను, తర్వాత ఒక రకంగా చెప్పాలంటే అంటే బట్టల దానం చెయ్యను, వాళ్ళ పేరు చెప్పి అన్నదానం చెయ్యను అనేసి అంటున్నారు. అది రాంగ్ అమ్మ. ఎందుకని అంటే వాళ్ళు పైకి వెళ్ళిపోయినా, భూమి మీద ఉన్నప్పుడు స్వార్థం ఉన్నా, పైకి వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు, నా కోళ్ళు, నా మనవడు వీళ్ళే బాగుండాలనేసి మీకోసమే వాళ్ళు ఎదురు చూస్తారు. కాబట్టి వాళ్ళకి పెట్టడం వలన మనం వృద్ధి చెందుతాం. కాబట్టి పెద్దలకు పెట్టిన ఇల్లు పెచ్చెళ్తుంది, పెద్దలకు పెట్టని ఇంట్లో ఎప్పుడూ కష్టాలు ఉంటానే ఉంటాయండి. కాబట్టి మనం సంక్రాంతి రోజు నాడు ఏం చెయ్యాలి అని అంటే, మేం చేసేది ఏంటంటే, మా అమ్మగారు వాళ్ళు సున్నుండ్లు కంపల్సరిగా, సున్నుండ్లు, అరిసెలు, జంతికలు ఇవన్నీ చేసేవారండి. ఇవన్నిటిని వండిన పిండి వంటలన్నిటిని ఒక పక్కన పెట్టి, తర్వాత ఆ పెద్దలు ఏ పెద్దలైతే చనిపోయారో వాళ్ళకి బట్టలు తీసుకొచ్చి ఆ బట్టలు పెట్టి, అలాగే మనం కట్టుకునే బట్టలు కూడా అక్కడ పెట్టుకుని, తర్వాత అదేంటి అన్నం, పప్పు, పులుసు అంటే కలగో ముక్కలన్నీ, కూరగాయలన్నీ కలిపి పులుసు పెడతారు. అందులో కంపల్సరిగా గుమ్మడికాయ వేస్తారండి. గుమ్మడికాయ వేసి పులుసు పెట్టి అవన్నీ అక్కడ పెట్టి పరవన్నం వండి, అప్పుడు పెద్దల్ని అంటే ఈ పెద్దలు సంక్రాంతి రోజు నాడు సంక్రమణం అంటే ఇటు దక్షిణాయనం ఇటు ఉత్తరాయణం పుణ్యకాలంలో వాళ్ళు మన ఇంటి చూరుని పట్టుకుని ఉంటారంట. నా కొడుకు, నా మనవడు నాకు భోజనం పెడతాడా లేదా అనేసి వేలాడుతూ ఉంటారంట. అప్పుడు మీరు ఇవన్నీ వాళ్ళకి ఒక చక్క నీళ్ళు చొక్క జిమ్మి చక్కగా ధూపం వేసి వాళ్ళని పిలిచి వాళ్ళకి గనక భోజనం పెట్టి నివేదన చేసి ఈ బట్టలు కట్టుకుని వెళ్ళండి అనేసి మీరు గనక నమస్కారం చేసుకున్నారనుకోండి, చాలా చాలా ఉన్నతంగా మీరు ఎదగగలుగుతారంట. భగవంతుడు అంటండి, నాకు పెట్టకపోయినా పర్వాలేదు, నీ పెద్దలకు గనక పెట్టకపోతే నీకు ఏ జన్మలోనూ సిరి అనేది నీ ఇంట్లో ఉండదు, నీ ఇంటికి రాదు అనేసి అంటారంట. అందు గురించే చూడండి, మన పూర్వీకులు వాళ్ళు చెప్తుంటారు పెద్దలకు పెట్టాలి, పెద్దలకు పెట్టాలని. అందులోనూ సంక్రాంతి రోజున ప్రతి నెల సంక్రమణలో వచ్చినా కూడా సంక్రాంతికి అంటే ఉత్తరాయణం దక్షిణాయనానికి చాలా ఎక్కువ శాతం విలువిస్తారు. అందులోనూ మాకు ఇటు గోదావరి జిల్లా వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా ఆ రోజున మాత్రం కంపల్సరీగా పెద్దలకి పెట్టుకున్న తర్వాతే తింటాం. అందులోనూ ఇంట్లో ఉన్న పాలేళ్ళకి వీళ్ళకి అందరికీ చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచిపెట్టుకుంటాం అనేది ఉంటుంది అనమాట. కాబట్టి మనం చేయాల్సింది, మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా కష్టాలు లేకపోయినా ఆ రోజున మాత్రం మీరు ఖచ్చితంగా పరవన్నం వండి పెద్దలకు పెట్టండి. దాంతోపాటు సంక్రమణం అంటే ఇటు ఉత్తరాయణం ఇటు అదేంటి దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తుంది. కాబట్టి చక్కగా పరవన్నం వండి బయట సూర్యనారాయణ మూర్తికి చూపించి మెత్తగా వండండి. పరవన్నం అంటే మధురంగా ఉండాలి, చాలా మెత్తగా ఉండాలి. ఆ మెత్తగా వండిన పరవన్నాన్ని చక్కగా బయటికి తీసుకెళ్లి సూర్యనారాయణ మూర్తికి చక్కగా దీపం తర్వాత ధూపం చూపించి పరవన్నాన్ని చూపించి, నాకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందం ఇవన్నీ కావాలి స్వామి అని కోరుకుని, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆదిత్య హృదయాన్ని కానీ లేదంటే సూర్యాష్టకాన్ని కానీ మీరు సూర్యనారాయణ మూర్తి సుప్రభాతాన్ని కానీ ఏదైనా సరే ఒకటి అక్కడ కూర్చుని చక్కగా పారాయణం చేసుకుని ఆ ప్రసాదాన్ని ఇంటెళ్ల పాతి తినండి. అక్కడ ఆ ప్రసాదం తిన్న తర్వాత లోనకు వచ్చిన తర్వాత మీ పెద్దలకు పెట్టిన ప్రసాదం ఉంటుంది కదా, ఈ బట్టలు ఇవి ఏదైతే ఉందో ఇదంతా తినండి. మళ్ళీ ఇలా అంటున్నానని అనుకోకండి. ఎందుకనంటే మీ పెద్దలకి అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళకి ఇష్టం ఏదో అంటే, కొంతమందికి మందు అంటే ఇష్టం, కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం, కొంతమందికి కొత్త బట్టలు అంటే ఇష్టం. ఇలా ఏదైతే ఇష్టం అది మీకు అర్థమవుతుంది కదా. అమ్మ ఇగో నీకు స్వీట్ ఇష్టం కదా, ఇగో నీకు ఈ స్వీట్ పెడుతున్నాను. అమ్మ నాన్ వెజ్లో ఈ కూర నీకు ఇష్టం కదా, ఇగో ఈ కూర నీకు పెడుతున్నాను. నాన్నగారండి మీకు ఇది ఇష్టం కదా, ఇగో మీకు ఇస్తున్నాను అనేసి మనస్ఫూర్తిగా మీరు అక్కడ పెట్టి ఒక్క నీళ్లు చొక్కేసి దండం పెట్టుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఎంతగా కాస్తారో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం పెద్దల్ని వదలకూడదండి. ఇప్పుడు ఈ రోజున నేను ఇలా చెబుతున్నాను అంటే మీకు ఎప్పుడూ నేను చెప్తుంటాను, ఈ విద్య మా నాన్నమ్మ గారు ఇచ్చింది. ఆ తర్వాత భగవంతుడు నాకు ఒక రకంగా చెప్పాలి అని అంటే నాన్నమ్మ విద్యని వృద్ధిలోకి తీసుకొచ్చింది ఎవరు అనంటే నా వెంకటేశ్వర స్వామి. కాబట్టి మనం అందరం కూడా ఎప్పటికీ పెద్దలకి రుణపడే ఉండాలి.
అందులోనూ సంక్రాంతి వస్తుందంటే పెద్దలకి ఎప్పుడు పెట్టాలో ఆనందంతో ఆర్తితోటి మీరు పెట్టి చూడండి, ఎంతటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. అదృష్టం అంటే ఏముందండి, ఆరోగ్యం, ఐశ్వర్యం, మీరు చేసే పనుల్లో అన్నిటిలోనూ విజయం, ఇవన్నీ ఉన్నాయనుకోండి చాలు కదా మనకి. ఇంతకు మించి ఏముంది? ఒక్క సంక్రాంతి రోజు నాడే కదా. మీరు ఏమీ పెట్టకపోతేనండి వాళ్ళు ఏడ్చుకుంటా పైకి వెళ్తారంట. కాబట్టి ఆ కన్నీళ్ళు మనకి చానాళ్ళ వరకు తగులుతాయి. కాబట్టి అలాంటిది కాకుండా చక్కగా మీ పెద్దలకి కోపతాపాలను పక్కన పెట్టేయండి అమ్మా. పెట్టేసి చక్కగా ఆడవాళ్ళకి, ముఖ్యంగా మగవాళ్ళకి కాదు నేను చెప్పేది, ఎందుకంటే ఆడవాళ్ళు వండి అన్నీ అక్కడ పెడితేనే కదా మగవాళ్ళు దండం పెట్టుకునేది. కాబట్టి మీరు గమనించుకుని చక్కగా అన్నీ వండి అక్కడ పెట్టుకుని మీ పెద్దల్ని పిలిచి వాళ్ళకి కడుపు నిండా తిని వెళ్ళమని చెప్పి మిమ్మల్ని దీవించమని మీరు కోరుకోండి. అందరికీ కూడా సంక్రాంతికి సూర్యనారాయణమూర్తి ఇచ్చే ఆరోగ్యము, ఐశ్వర్యంతో పాటు అలాగే మీ పెద్దలు కూడా మిమ్మల్ని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా నా శ్రీనివాసుని నేను వేడుకున్నాను. జై శ్రీరామ్.